నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. ఏపీకి నాసిన్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందన్నారు సీఎం జగన్. ఏపీ పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. నాసిన్ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తా ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదంటున్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట వచ్చే ఛాన్సే లేదన్నారు. 17A సెక్షన్ అమల్లోకి రాకముందే స్కిల్ స్కామ్ ఉందన్నారు. అసలు చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును విమర్శిస్తున్నారు తప్ప తాము తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు మంత్రి అమర్నాథ్. జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. 17A అనేటువంటిది ఒక ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్. అందులో భాగంగా 2018 చివరిలో ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే అమల్లోకి వచ్చిందో, స్కిల్ స్కామ్ అనేటువంటిది 2015 నుంచి 2018 మొదటి అంకంలోనే అప్పుడు ఉన్నటువంటి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి రావడం, ఇవన్నీ సెక్షన్ అమలుకు రాకముందు వచ్చినటువంటిది కాబట్టి ఇది వర్తించదు అనేటువంటిది సిఐడికి సంబంధించి కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాదన. ఈ రోజు వరకు ఎక్కడా అసలు మేము తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడా మాట్లాడట్లేదు. పోనీ వేసినటువంటి కేసు కూడా అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదని కానీ, లేదా నేను అవినీతికి పాల్పడలేదని కానీ, ఈ 360 కోట్లు 350 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకోలేదని కానీ ఎక్కడా కూడా ఈ వాదనలో కానీ వారు చెప్పేటువంటి సమాధానంలో కానీ లేదు. చంద్రబాబు స్కిల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. చంద్రబాబు కేసులో 17A ముమ్మాటికి వర్తిస్తుందంటున్నారు. ఇదే విషయాన్ని జస్టిస్ అనిరుద్ధ్ బోసు స్పష్టంగా చెప్పారన్నారు. చంద్రబాబు అభిమానులకు అనుమానాలు వద్దని, న్యాయస్థానాల్లో న్యాయం గెలిచి తీరుతుందని చెప్పారు. 17A అప్లికబిలిటీ 2018 తర్వాత ఏదైనా ఎలిగేషన్ ఉంటే దానికే అప్లై అవుతుంది తప్ప దాని ముందుకున్న దానికి అప్లికబుల్ కాదు అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు లాయర్లు సెటిల్ అయింది కూడా ఇంత మునుపు ఇంకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ చేశారు అనేది ప్రాతిపదిక 2018 ఆ చట్టం వచ్చిన తర్వాత జూన్ మాసంలో ఆ తర్వాత ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా అని గతంలో కూడా ఒక తీర్పు ఉంది. మరి అయినప్పటికీ వాళ్ళ సీనియర్ జడ్జి తీర్పు అనుకూలంగా, రెండో జడ్జి జూనియర్ జడ్జి తీర్పు అననుకూలంగా వచ్చింది. ఈ కేసులో 17A అప్లికబిలిటీ గురించి ఎటువంటి అనుమానాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కానీ, రాజ్యాంగాన్ని గౌరవించే వారు ఎవరో కానీ అనుమాన పడాల్సిన పని లేదు. అదే కోర్టులో ఒక జడ్జి ఒక రకంగా, ఇంకో జడ్జి ఇంకో రకంగా చెప్పాల్సిన పరిస్థితి రావటం, వినాల్సిన పరిస్థితి మనకు రావటం దురదృష్టం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పాక్షికంగా విజయం భావిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు అన్నారు. తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసులకు తాము భయపడమని, అడ్వకేట్ జనరల్ వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టులో వెలువడినటువంటి తీర్పు నారా చంద్రబాబు నాయుడు గారిపై
ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సిఐడిని అడ్డం పెట్టి నమోదు చేసినటువంటి కేసు, అసలు కేసు పెట్టిన విధానమే తప్పని చెప్పి మేము మొదటి నుంచి కూడా వాదిస్తా ఉన్నాం. దానిపై ఈరోజు సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి. ఇది పాక్షిక విజయంగా మేము భావిస్తా ఉన్నాం. రాజ్యాంగం అన్నా న్యాయ వ్యవస్థ అన్నా ఈ సిస్టమ్స్ మీద తెలుగుదేశం పార్టీకి పూర్తి విశ్వాసం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. దీనిలో సీజేకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కేసు రిఫర్ చేయడం కూడా జరిగింది. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అక్కడ న్యాయం జరిగిద్దని చెప్పి 100% మేము విశ్వసిస్తా ఉన్నాం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలపై సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం ఉందన్నారు. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవన్నారు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీ నాయకులపై కత్తులు వేలాడుతూనే ఉంటాయని ఆరోపించారు సిపిఐ నారాయణ. వర్తిస్తుందా చంద్రబాబు గారికి, అరసేయడానికి అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైన చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో అది తెలియదు. అంటే ఏంటి కథకం అంతా, రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండేవాడు డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి వీలు లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కత్తిత్వం చేసినట్టు పద్ధతి వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. కమ్యూనిస్టు పార్టీలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కన్నెర్ర చేశారు. రాజకీయాల్లో కనుమరుగైన పార్టీలకు దేశ సంస్కృతిపై, తెలుగు సంప్రదాయాలపై కనీస జ్ఞానం లేదని మండిపడ్డారు. సంక్రాంతి వేడుకలు ఘనంగా జరగడంతో కమ్యూనిస్టు పార్టీలో ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. తెలుగు పండుగకు బదులు చైనా పండుగలను చేయాలని వామపక్షాలు భావిస్తున్నాయేమోనని ఎద్దేవా చేశారు జీవీఎల్. రాజకీయాల్లో కనుమరుగైనటువంటి కమ్యూనిస్టు పార్టీలు తప్పితే ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు వేరే పార్టీలు చేయవు. ఎందుకంటే కమ్యూనిస్టులకి భారత సంస్కృతితో కానీ ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలతో కానీ వారికి పట్టింపు లేదు. బహుశా వారు ఇక్కడ చైనా వేడుకలు జరపాలని ఆలోచిస్తున్నారేమో. చక్కని వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఈ మరి రాజకీయాల్లో కనుమరుగైనటువంటి పార్టీ నిజమైనటువంటి ఇటువంటి తప్పుడు పనులు చేసేటువంటి కమ్యూనిస్టులు, చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి కమ్యూనిస్టు పార్టీలు మాపై ఇటువంటి ఆరోపణ చేయటం దుర్మార్గం. సో వారికి ఖచ్చితంగా ఈ ఇంత పెద్ద ఎత్తున మరి సంక్రాంతి పండుగ వేడుకలు జరగటం వారికి పాపం ఒకంత కినుగ్గా ఉన్నట్టుంది. వారి బాధని వారి వరకే పెట్టుకుంటే మంచిది, లేదంటే ప్రజలే ఇటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడతారు. ₹1 ఖర్చు మేము ₹1 ఎవరి నుంచి తీసుకోలేదు. 100కు పైగా స్టాల్స్ని, బట్టల స్టాల్స్ని, ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. వీరెవరి దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదు. వాళ్ళకు లక్షల వ్యాపారాలు చక్కగా జరిగాయి. సంతోషం. అందరూ బట్టల కొట్లు పెట్టుకున్న వారు చాలా వరకు చేనేత వారిని నేను ఎక్కువ ఆహ్వానించాను. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ ఫైర్. అంబేద్కర్ మహనీయుడి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని ఎంపీ విజయసాయి కొనియాడారు. నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్ స్ఫూర్తి దాగి ఉందన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్లారో
అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తా ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ హత్యతో నియోజకవర్గంలో పాలిటిక్స్ హిటెక్కాయి. మర్డర్ వెనుక మంత్రి జూపల్లి అనుచరుల హస్తముందని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ హత్య కాకపోతే బాధిత కుటుంబాన్ని జూపల్లి ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం పరివెడిల్లుతున్నదని చెప్పినటువంటి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే యథేచ్ఛగా హత్యలు, అదేవిధంగా భూ కబ్జాలను కూడా మరి వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మరో ప్రెస్ మీట్ పెడతాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. చనిపోయినటువంటి మల్లేష్ కుటుంబ సభ్యులు డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేస్తే సుమారు 2 వారాలు దాటిపోయింది. డీజీపీ గారు కానీ, సంబంధిత అధికారులు కానీ, సంబంధితమైనటువంటి ఎవరు కూడా ఇంతవరకు దాని గురించి స్పందించలేదు. ఆ హత్యలో వాళ్ళని నువ్వు కాపాడకపోతే నీవు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించేవాళ్ళు. మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి మీకు ధైర్యం లేదు. ఆ కుటుంబం యొక్క ఆ బాధితురాలు ఎవరైతే ఆ మహిళ ఉందో, వాళ్ళ భార్య ఉందో, ఆమె కళ్ళలో కనుక కళ్ళు పెట్టి చూసే ధైర్యం నీకు లేదు. ఇప్పుడు కూడా నీ పాత్ర లేదు, నీకు ఇందులో సంబంధం లేదు, నువ్వు ఆ దోషులను కాపాడతలేవంటే నువ్వు కనీసం పోయి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఉంటే బాగుండేది. అది చేయక వాళ్ళకు అండగా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శించడం నీ దిగజారు దివాలకోరు రాజకీయానికి నిదర్శనమని కూడా చెప్తా ఉన్నాం. ఈ హత్యపై సమగ్రమైనటువంటి దర్యాప్తు, విచారణ జరగాలి. ఈరోజు రాష్ట్ర సచివాలయ వేదికగా మరి కృష్ణారావు గారు చెప్పినటువంటి అబద్ధాలన్నింటిని కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరోవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ దాహం ఒక హత్యతో తీరేలా కనిపించడం లేదంటూ మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి సారించింది తప్ప ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేయడం, గతంలో ఉన్నటువంటి మా శిష్యులు, మా ఫాలోవర్స్, అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈరోజు బయటకు వస్తే చంపేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు చేస్తూ ఎక్కడైనా పండగ పూట, కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టినా కానీ వాళ్ళు చింపివేయడము, దాడులు చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము, నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు చేయడం అంటే ఈరోజు వీళ్ళ దాహం ఒక హత్యతో తీరేటట్టుగా కనిపిస్తలేదు. ఈ దాడులకు మళ్ళీ మమ్మల్ని బాధ్యులను చేసే విధంగా, మీరేదైతే డబ్బలో రాళ్ళేసి ఊపినట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా
మా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ దాడులకు వీటన్నిటికి కూడా కారణం మేమే అని మీరు ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నంతో పాటుగా ప్రజలకు అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మీ పాలనను ఈ కుట్రల వైపు మర్డర్ల వైపు దాడుల వైపు మళ్లించి ప్రజలను దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.